రమ్యమైనటువంటి రాగాలు మాకు వసంగు స్వామి లోపల మా మాట సంపూర్ణంగా రాలేదు గంగరాజు వివరాలు మరి ఎట్లనున్నాయి గంగ తలకు పోసేది గంగ గుర్తుల పోసేది గంగ కుండల పోసేది నమ్మ గంగ సకల చాండారు వాపేది సత్యవీర గంగమ్మ పంచదేవత మరి పరమ కళ్యాణి అయినా ఒకనాడు సమయమందు లోపల ఎండుకొండ కైలాసమేడ నాడుకొని మట్టెడు మా ఊరు చేర వచ్చినారాడు రాజు మాత్రమే అటువంటి నాకు దక్క గురువును పట్టుకొని 4 మీద 4 అక్షరాలు నేర్చుకుంటానే మాత్రమైనా అంతర్మడి లోపలికి వెళ్ళి వచ్చిండు అటువంటి కారుకొల్ల పుట్ట కోవర్లు ఎగరగొట్టినాడే అటువంటి శ్రీ పాదాల మీదికి చేసినైనా దేవుడు తపసు పడతా ఉన్నాడమ్మా సమయమందు లోపలనైనా దగ్గర కంచు కుప్పల కోట ఉన్నది అటువంటి కంచు కుప్పల కోట వేరేవాడు కార్తవీక మహారాజు ఉన్నాడు గటువంటి కార్తవీక మహారాజు ఆ చక్రపానం వదిలేడు గటువంటి భూచక్రపానం వదిలినాడే ఎల్లమ్మని అయ్యేటి నాగ వెళ్ళి ఎత్త కొడతాను అనుకోని ఆ చక్రపానం వదిలిండు ఆయన ఆ చక్రపానం తగలలేదు గటువంటి భూచక్రపానం ఎప్పుడుగా వదిలినాడు పనులు నవ్వులుకుంటూ వచ్చి భూచక్రపానం అయినా తపలు పడుతూ ఉన్నప్పుడు రాజుకు ఎవడొక్కల పనం పడతా ఉన్నదమ్మా లోపల కొలు తీరి కూర్చున్న రేణు కాయల్ల మరి రండకలం పుండకల గంట ఉన్నదమ్మా మధ్యాహ్నం వేళ ఎడప టపకున్న రండకల గంట ఉంది ముండకల గంట ఉంది రేణు కాయల్ల
ఒకవేళ గనకనేమి నా నాద బాలమునిరాజు అటువంటి మంత్రానికి వెళ్ళే సమయం అందులో ఫల నాకు ఆపదొస్తే రండకల గంటవని సెలవులలో పెట్టినాడే కనుకనేమి రండకల గంట ఉన్న అటువంటి సత్యాన బోనం వంట తీసుకురమ్మని చెప్పిండు నా నాద ప్రాణేశ్వరుడు సత్యాన బోనం అంటే ఎవరికి తెలవాలి నా నాయనకి సంగమయ్యకి తెలవాలి అనుకున్నది రేణుకా ఎల్లమ్మ పాదాల మీద రేణుకమ్మ పడ్డదాట నాయన సంగమయ్య నా భరతాలకు పానము తగిలి